నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు చేసి 2 ఏళ్లు పూర్తయింది. కరోనాతో ఇప్పుడు మనం లాక్డౌన్లు చూస్తున్నాం, కానీ ఇంతకు మించిన లాక్డౌన్ను కాశ్మీర్ ప్రజలు 2 ఏళ్ల క్రితమే చూశారు. కర్ఫ్యూతో ఆ ప్రాంతమంతా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. అక్కడి రాజకీయ నాయకులంతా నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా అంతా మూగబోయింది. మరి 2 ఏళ్ల తర్వాత అక్కడి పరిస్థితుల్లో ఏమైనా మార్పులొచ్చాయా? జనం స్వేచ్ఛగా బయట అడుగు పెట్టగలుగుతున్నారా? భరతమాత నుదుట సింధూరం జమ్మూ కశ్మీర్. మన దేశానికే తలమానికం, అదో భూతల స్వర్గం. పాకిస్తాన్ కుట్రలతో నిత్యం చెలరేగే హింస, బాంబుల మోతలతో భూతల నరకంలా మారిన కశ్మీర్. మరి ఆర్టికల్ 370, 35A రద్దుతో పరిస్థితి మారిందా? కశ్మీరీలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి ఉందా? ఈ 2 ఏళ్లలో జమ్మూ కశ్మీర్లో వచ్చిన మార్పులేంటి? కేంద్రం చర్యలతో ఉగ్రవాదానికి చెక్ పడిందా? 30 ఏళ్ల తరువాత కశ్మీరీ పండిట్ల జీవితాల్లో మార్పు కనిపించిందా? కశ్మీర్ రాజకీయం ఇకపై ఏ మలుపు తిరగనుంది? జమ్మూ కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఎప్పుడొస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం వెదకాల్సిన అవసరముంది. అప్పుడే అసలు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి ఫలితాలొచ్చాయన్నది తేలుతుంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు చేసి 2 ఏళ్లు పూర్తయిపోయింది. అప్పట్లో దీనిపై చాలా పెద్ద రచ్చే జరిగింది. పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగానూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయినా అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం పట్టుబట్టి మరీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అక్కడ భద్రత స్థితి, సీమాంతర ఉగ్రవాదం వల్లే వాటికి కేంద్రపాలిత ప్రాంతాల హోదా ఇచ్చామని ప్రకటించింది. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? దశాబ్దాల కాలంగా పాక్ కుట్రలు, ఉగ్రవాదుల మారణకాండతో నలిగిపోతున్న జమ్మూ కశ్మీర్లో ఏమైనా మార్పులొచ్చాయా? అసలు నిత్యం తుపాకీ నీడలో ఉండే ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు తేవడం సాధ్యమేనా? నిజానికి ఈ 2 ఏళ్లలో జమ్మూ కశ్మీర్ పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. గతంలో నిత్యం ఎన్కౌంటర్లు, హింస, రాళ్ల దాడులు, నిరసనలు, రక్తపాతాలతో హిమగిరులు ఎరుపెక్కాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చినట్లే కనిపించింది. ఈ 2 ఏళ్లలో లెక్కలు చూస్తే ఉగ్రవాదం కూడా చాలా వరకు అదుపులోకి వచ్చింది. దశాబ్దాల కాలం తరువాత కశ్మీర్ లోయ కొంతవరకు ప్రశాంతంగా కనిపిస్తోంది. 370 ఆర్టికల్ రద్దుపై పాక్ అట్నుంచి గొంతు చించుకున్నా కశ్మీరీలు పట్టించుకోలేదు. అంతేకాదు, భారత్ పాక్ సరిహద్దుల్లో సుదీర్ఘకాలం తరువాత శాంతి నెలకొంది. పాక్ సరిహద్దుల నుంచి ఉగ్రవాద చొరబాట్లకు కూడా అడ్డుకట్టపడింది. అయితే ఆర్టికల్ 370, 35A రద్దు జమ్మూ కశ్మీర్కు మంచి చేసిందా లేదా చెడు చేసిందా తెలుసుకోవాలంటే ఇంకాస్త లోతుగా విశ్లేషించాల్సిన అవసరముంది. అసలు కశ్మీరీల మనసులో ఏముందో తెలుసుకుంటేనే కేంద్రం నిర్ణయం ఎంతవరకు విజయవంతమయ్యిందో స్పష్టమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత మిన్ను ఊడి మీద పడుతుందన్నారు. భూతల స్వర్గం కాస్త భూతల నరకంగా మారుతుంది అన్నారు. హింస, అశాంతి చెలరేగుతుందని భయపెట్టారు. ఉగ్రవాదం మరింతగా పెరుగుతుందని బెదిరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని విమర్శించారు. మరి నిజంగానే ఇదంతా జరిగిందా? ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? అసలు ఏం మారింది? 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370, 35Aని రద్దు చేశారు. ఆ సమయంలో పార్లమెంటు సహా జమ్మూ కశ్మీర్ అగ్నిగుండంలా మారింది. ఈ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని విపక్షాలన్నీ ఆరోపించాయి.
అటు పాక్ కూడా లేనిపోని ఆరోపణలు చేసింది. కశ్మీరీ ప్రజల హక్కులు హరిస్తున్నారని కల్లబొల్లి ప్రేమను వలకబోసింది. ఈ నిర్ణయం తీసుకుని 2 ఏళ్లు పూర్తయింది. కానీ ఈ భయాలు, కొంతమంది అంచనాలు తారుమారయ్యాయి. జమ్మూ కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో చాలా మార్పులు జరిగాయి. పరిస్థితులు మెరుగుపడ్డాయి. నిత్యం ఘర్షణలు, సంఘర్షణల మధ్య బతికే ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కీలక మార్పులు జరగాలంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోక తప్పదు. జమ్మూ కశ్మీర్ విషయంలో మోదీ సర్కార్ అలాంటి సాహసోపేత నిర్ణయమే తీసుకుంది. ఆ నిర్ణయం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రజల తలరాతలు మారుస్తోంది. 2019 ఆగస్టు 5కి ముందు కంటే అక్కడ పరిస్థితులు చాలా వరకు మెరుగయ్యాయి. 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, జమ్మూ కశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టిందన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ చారిత్రాత్మక తప్పిదాన్ని మోదీ సర్కార్ సరిదిద్దిందన్న వాదనలు ఉన్నాయి. 2008, 2010, 2016 నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా కశ్మీరీ ప్రజల మనసుల్లో మెదలుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 370 సవరణ, 35A రద్దు తరువాత అంతకు మించిన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని అంతా భయపెట్టారు. అలాంటి ఉద్రిక్తతలు మళ్లీ సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. కానీ లోయ ప్రాంతంతో పాటు జమ్మూ ప్రశాంతంగానే ఉంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టీఐ చట్టాలు ఎందుకు ఉండకూడదు? రిజర్వేషన్ ప్రయోజనాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎందుకు పొందకూడదు? ఇలా ఆలోచించే ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధానమిచ్చింది. అట్టడుగు వర్గాల వారు ఇప్పుడు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందే పరిస్థితులకు అవకాశం దొరికింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కీలక ముందడుగు పడింది. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో వెనుకబడడానికి అక్కడ జరిగే హింస, టెర్రరిజం ఓ కారణమైతే రెండో కారణం అవినీతి. ఈ 2 కారణాలే జమ్మూ కశ్మీర్లో అభివృద్ధి అనే పదం వినిపించకుండా చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం చేసే ఆనవాయితీకి అడ్డుకట్టపడింది. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు అక్కడి రైతులు, మత్స్యకారులకు కొత్త భరోసానిస్తున్నాయి. ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకంగా మారిందన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. 1990 నివేదిక ప్రకారం భద్రతా సమస్యల కారణంగా లోయ ప్రాంతం నుంచి 44,167 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసపోయాయి. ఇందులో 39,782 హిందూ కుటుంబాలున్నాయి. వలసలకు సంబంధించి మార్చి 2021లో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత 3,841 మంది యువకులు తిరిగి కశ్మీర్కు చేరుకున్నారని తెలిపింది. వీరంతా ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీ కింద వివిధ జిల్లాల్లో ఉద్యోగాలు పొందారని పేర్కొంది. 2021 ఏప్రిల్లో 1997 మంది కశ్మీరీ యువకులకు ఉద్యోగాలు దొరికాయని తెలిపింది. ఇది నిజంగా అభినందించదగ్గ మార్పు. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో కొందరు యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈ పరిస్థితిలో మార్పు తెస్తూ జమ్మూ కశ్మీర్లో యువకులకు ఉద్యోగ కల్పనపై మోదీ సర్కార్ దృష్టి పెట్టింది. ఇక ఈ 2 ఏళ్లలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఊపందుకుంది. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో అక్కడికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. ఈ 2 ఏళ్లలో మొత్తం 456 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల విలువ 23,152 కోట్ల 17 లక్షల రూపాయలు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. మోదీ సర్కార్ ఆధ్వర్యంలో జమ్మూ కశ్మీర్లో అన్ని ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత లబ్ధిదారుల కేంద్రీకృత పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. అంతేకాదు జమ్మూ కశ్మీర్లో పరిశ్రమల కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు 28,400 కోట్లతో కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. అలాగే గతేడాది సెప్టెంబర్లో 1,351 కోట్ల రూపాయల వ్యాపార పునరుద్ధరణ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఇవన్నీ అక్కడ పారిశ్రామిక అభివృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి.
పక్కన గవర్నమెంట్ కూడా విపరీతంగా డబ్బు కాశ్మీర్లో ప్రజల కోసం ఇన్వెస్ట్ చేశారు, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు, ఆర్మీలో వేల మంది రిక్రూట్ చేశారు, రైల్వే లైన్ కూడా శ్రీనగర్ వరకు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, మెట్రోలు ఇచ్చారు. ఎక్కువ సొమ్ము కాశ్మీర్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది మేము ప్రత్యేకంగా మీ గురించి చేస్తున్నామని చెప్పుకోవటానికి. సో రాబోయే రోజుల్లో రాజకీయంలో తప్పకుండా ఒక నేషనల్ ట్రెండ్ ఉంటుంది. పాకిస్తాన్, హురాయత్ ఇవన్నీ కంట్రోల్ చేసి వెనక్కనే చాడి టెర్రరిస్ట్ని, ఉగ్రవాదులను వాడి బెదిరించేది మాత్రం తగ్గుతుందని మనం ఆలోచించవచ్చు. ఇక జమ్మూ కశ్మీర్ ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 33,80,234 నివాస ధృవపత్రాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అక్కడి పరిపాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. అలాగే అఖిల భారత సర్వీసుల కోసం జమ్మూ కశ్మీర్ క్యాడర్ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం అండ్ యూనియన్ టెరిటరీ క్యాడర్తో విలీనం చేశారు. ఆల్ ఇండియా సర్వీసుల్లో అధికారుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం అండ్ యూనియన్ టెరిటరీ క్యాడర్కు చెందిన ఏ అధికారి అయినా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో పనిచేయడానికి అర్హతను కలిగి ఉంటారు. ఇలా పక్కా ప్రణాళికలతో జమ్మూ కశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా మోదీ సర్కార్ అడుగులేస్తోంది. జమ్మూ కశ్మీర్కున్న ఒకే ఒక పెద్ద సమస్య ఉగ్రవాదం. నిత్యం ఉద్రిక్తతలకు, అహింసకు అదే కారణం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కూడా అదే అసలు రీజన్. అక్కడ ఉగ్రవాద జాడల్ని పూర్తిగా రూపుమాపితే కానీ అభివృద్ధి జరగదు. మరి 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాదం తగ్గిందా? కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలేంటి? అక్కడి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిత్యం ఉగ్రదాడులతో జమ్మూ కశ్మీర్ ప్రాంతం చిగురుటాకులా వణుకుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు సైతం అడ్డుకోలేని స్థాయికి ఉగ్రవాదం చేరుకుంది. అందులోనూ సరిహద్దు ప్రాంతం కావడంతో నిత్యం అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. 370 ఆర్టికల్ రద్దు లక్ష్యాల వెనుక ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపడం కూడా ఉంది. మరి ఈ 2 ఏళ్లలో అదెంతవరకు సాధ్యమైందన్న ప్రశ్నలకు కేంద్రం తగ్గిందనే సమాధానమే చెబుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2019తో పోల్చుకుంటే 2020లో ఉగ్రవాద సంఘటనలు 59% తగ్గాయి. 2020తో పోల్చుకుంటే ఈ ఏడాది జూన్ వరకు 32% ఉగ్రవాదుల దాడులు తగ్గాయి. 2019లో జరిగిన ఉగ్రదాడి ఘటనల్లో మొత్తం 59 మంది మరణించారు. కేంద్ర హోంశాఖ లిఖితపూర్వకంగా ఈ డేటాను రాజ్యసభకు అందజేసింది. అదే సమయంలో తాజాగా జమ్మూ విమానాశ్రయం, ఐఏఎఫ్ స్టేషన్పై డ్రోన్ దాడులతో మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ జరగడంతో ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి ఇక్కడకు పంపే మిలిటెంట్ల సంఖ్య తగ్గిపోయిందని కశ్మీర్ భద్రతా సంస్థలు చెబుతున్నాయి. కానీ హింస మాత్రం ఆగలేదన్నది వాస్తవం. ఇక్కడ స్థానికులే మిలిటెంట్లుగా మారడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. సామాన్య పౌరులు, విధుల్లో లేని పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులతో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అలాంటి వారిని కనిపెట్టి మట్టుబెడుతున్నాయి భద్రతా బలగాలు. ఈ ఏడాది జనవరి నుంచి జమ్మూ కశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో మిలిటెంట్లుగా భావిస్తున్న సుమారు 90 మంది వ్యక్తులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. మిలిటెంట్లుగా భావిస్తున్న వారిలో 82 మంది స్థానికులే ఉన్నారు. 2020లో 203 మంది మిలిటెంట్లు హతమైతే అందులో 166 మంది స్థానికులే. అలాగే 2019లో 152 మంది మిలిటెంట్లు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. అందులో 120 మంది స్థానిక మిలిటెంట్లు ఉన్నారు. గతంలో నియంత్రణ రేఖ దగ్గర నిత్యం ఉద్రిక్తతలు ఉండేవి. కానీ ఇప్పుడలాంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ పాటించాలని భారత్ పాక్ ఒప్పందానికొచ్చాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటి నుంచి ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదు. ఇది కశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది. జమ్మూ కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులంతా పాక్ నుంచి వచ్చిన వాళ్లే. అక్రమంగా సరిహద్దులు దాటి మన దేశంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. కానీ కాల్పుల విరమణ ఒప్పందం తరువాత సరిహద్దు చొరబాట్లు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి.
అందుకే సరిహద్దుల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో గత 5 నెలల నుంచి శాంతి నెలకొంది. అటు ఉగ్రవాద నియామకాల్లోనూ భారీగా తేడా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ 1 వరకు 58 మంది యువత వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరారు. గతేడాది ఇదే కాలానికి పోల్చుకుంటే ఇది 28% తక్కువ. 2016 నుంచి 2020 మధ్యకాలంలో వరుసగా 88, 128, 191, 119 మంది ఆయుధాలు చేపట్టి ఉగ్రవాదులుగా మారారు. స్థానిక యువతను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు తరువాత పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉద్యోగ కల్పనతో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మరోవైపు రాళ్లు రువ్వే ఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయి. రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్నా అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వారికి పాస్పోర్ట్లు కూడా ఇవ్వమని ప్రకటించింది. చదువు పేరుతో పాకిస్తాన్కు వెళుతున్న యువత అట్నుంచి ఉగ్రవాదులుగా దేశానికి తిరిగొస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ చూపిస్తున్న లెక్కలు, నియంత్రణ రేఖ దగ్గర ప్రశాంత పరిస్థితులు చూసి ఉగ్రవాదం తగ్గిపోయిందన్న అంచనాకు రావడం కరెక్ట్ కాదు. 370 ఆర్టికల్ రద్దు కంటే ముందు పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి కొంతమేర బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటేగాని ఉగ్రవాదాన్ని అదుపు చెయ్యడం సాధ్యం కాదు. ముఖ్యంగా అక్కడి యువతను ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూసుకోవాలి. సరిహద్దు చొరబాట్లను పూర్తిగా నియంత్రించాలి. అప్పుడే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించే అవకాశముంటుంది. కాల్పుల విరమణ కొనసాగుతోంది. మా తీవ్రవాద ఘటనలు తగ్గాయనేది ప్రభుత్వ వాదన. ఇది ఇప్పటికిప్పుడు మనం గేజ్ చేయలేం. ఎందుకంటే పాండమిక్ టైము. సో పాండమిక్ అనేది తీవ్రవాదులకు కూడా ఎఫెక్ట్ అయింది. సో అందువల్ల పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. దానితో పాటు పెద్ద ఎత్తున మిలిటరీ బలగాల మోహరింపు ఉంది. అంత భారీ ఎత్తున మిలిటరీ బలగాల మోహరింపు ఉన్న సమయంలో తీవ్రవాదులు తమ కార్యకలాపాలు జరపడంత సులభం కాదు. సో దీన్ని బట్టి తీవ్రవాదం అంతమైంది లోయలో అని చెప్పగలమా? ఇటీవల కూడా మనం చూసాం, మిలిటరీ ఎయిర్పోర్ట్ పైకి డ్రోన్ల అటాక్ జరిగింది. ఇప్పటికీ డ్రోనుల ద్వారా ఆయుధాల సరఫరా జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూసాం. అందువల్ల తీవ్రవాదం పెరిగిందా తగ్గిందా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనటానికి ఈ 2 ఏళ్లలో ఉన్న పరిస్థితులు ఇండికేటర్ కాదు. 370 ఆర్టికల్ రద్దు తరువాత ఉగ్రవాదం మరింత పెరుగుతుందన్న కొందరి అంచనాలైతే తారుమారయ్యాయి. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ రాజకీయ పరిస్థితుల్లోనూ కీలక మార్పులు రాబోతున్నాయి. ఇంతకాలం కొన్ని కుటుంబాలకే అక్కడ అధికారం పరిమితమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే తిరిగి రాష్ట్ర హోదా సాధించేందుకు గుప్కార్ కూటమి నేతలు ట్రై చేస్తున్నారు. ఈ పరిణామాలతో మరోసారి అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇంతకీ 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో బీజేపీ బలపడిందా? త్వరలో అక్కడి రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? గతేడాది నుంచే జమ్మూ కశ్మీర్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కీలక నేతలంతా గృహ నిర్బంధం నుంచి బయట అడుగుపెట్టాక రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించే లక్ష్యంతో నాయకులంతా కలిసి గుప్కర్ కూటమిని కూడా ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో ఎన్సీ, పీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు కొన్ని స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కూటమి గతేడాది డిసెంబర్లో జరిగిన డీడీసీ ఎన్నికల్లో పోటీ చేసింది. 280 స్థానాల్లో 112 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. అటు 75 స్థానాల్లో గెలిచిన బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అంతేకాకుండా కశ్మీర్ లోయలో తొలిసారిగా బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది. జమ్మూ కశ్మీర్లో 2018లో పీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన నాటి నుంచి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. మళ్లీ ఎప్పుడక్కడ ఎన్నికలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన సమస్య కూడా కీలకంగా మారింది. 1995లో జరిగిన పునర్విభజనలో జమ్మూకు అన్యాయం జరిగిందన్నది బీజేపీ వాదన.
87 స్థానాలున్న అసెంబ్లీలో ముస్లింల ప్రాబల్యం ఉన్న కశ్మీర్ ప్రాంతానికి 46 స్థానాలు కేటాయించారు. జమ్మూకు 37 స్థానాలున్నాయి. లద్దాఖ్కు మరో 4 స్థానాలు కేటాయించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ లెక్కలు మారిపోతాయి. బీజేపీ బలం కూడా పెరిగే అవకాశముంది. అదే అక్కడి నాయకుల్లో ఆందోళనకు కారణమవుతోంది. అయితే ఉద్రిక్తతలకు తావు లేకుండా సమస్య పరిష్కరించి అసెంబ్లీ ఎన్నికలు జరపాలని, ఆ తరువాత రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. కశ్మీర్లో పరిస్థితులు చక్కబడాలంటే ముందు అక్కడి రాజకీయ ముఖచిత్రం మారాలి. ప్రస్తుతం అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు వేర్పాటువాదులకు సహకరిస్తున్నాయనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం పెరిగిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అక్కడి రాజకీయాలు మారితే గాని మొత్తం వ్యవస్థలో మార్పును ఆశించలేం. అలాగే జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ఆటంకంగా మారిన ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరముంది. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న భావన అక్కడి ప్రజల్లో తేవాలి. అంటే ముందుగా అక్కడ ఉగ్రవాదాన్ని రూపుమాపి రాజకీయ ప్రక్షాళన జరగాలి. అప్పుడే నయా కశ్మీర్ను చూడగలం. చాలామంది కశ్మీర్లో ఉన్న ముస్లింలు ఎప్పుడైతే ఉగ్రవాది భయం తగ్గిపోతాదో, ఎప్పుడైతే పాకిస్తాన్ తగ్గుతాదో, వారి కొత్త రాజకీయం వచ్చి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలాగ ఉన్నదో అలా చేయటానికి అవకాశం ఉన్నది. అన్నిటికంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఎక్కువ డెవలప్మెంట్ కశ్మీర్లో జరిగిన భారతదేశంలో. అది వాళ్ళకే తెలుసు, బయటకు చెప్పకపోయినా. అందువల్ల రాజకీయం నేషనల్ పార్టీలకు రోల్ ఉంటుందా, కొత్త ప్రాంతీయ పార్టీలు వస్తారా చెప్పలేం. కానీ పాత పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, మహబూబా ముఫ్తీది ఈ మాత్రం తగ్గిపోయే అవకాశం వచ్చి కొత్త రక్తాలు, కొత్త రాజకీయ నాయకులు వచ్చి రానున్న రోజుల్లో జమ్మూ కశ్మీర్ రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. కొత్త ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన పార్టీలు పట్టుకోల్పోయే ప్రమాదము కనిపిస్తోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.